అరుణాచల్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి పెమా ఖండూనే పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. వారంతా ఎన్డీఏలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో చేరిపోయారు. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో కాంగ్రెస్ 44, బీజేపీ 11, 5 స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు హస్తం పార్టీ నుంచి సీఎం పెమా ఖండూ సహా 43 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రామ్ చెప్పారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో పార్టీ మొత్తం బీజేపీ కూటమిలో చేరిపోయినట్లయింది. గత లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఈశాన్య డెమోక్రటిక్ కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకమ్మడిగా పీపీఏలో చేరడంతో హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండవ ఎదురు దెబ్బ. గతేడాది ఫిబ్రవరిలో మొదటిసారి పార్టీలో ముసలం పుట్టింది. నాటి సీఎం నబమ్ టూకీకి వ్యతిరేకంగా కలిఖోపుల్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రామ్ చెప్పి బీజేపీలో చేరిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కలిఖోపుల్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 3 కూడా ఆ పదవిలో కొనసాగలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ కాంగ్రెస్కు అధికారం దక్కింది. ఈసారి పెమా ఖండూ సీఎం అయ్యారు. ఇది కూడా 2 నెలల ముచ్చటే అయింది. తాజాగా పెమా ఖండూ హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆయనతో పాటు 43 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏలో చేరిపోయారు.